మోడీ గారు ప్రపంచంలోనే లార్జెస్ట్ హౌసింగ్ ఆవాస్ యోజన నడిపిస్తున్నాడు. కోట్లాది మంది ముస్లింలకు ఇండ్లు వచ్చినాయి. లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ నడిపిస్తున్నాడు. కోట్లాది మంది ముస్లింలు గరీబోళ్ళు అందులో ఇలా చేపించుకుంటున్నారు. మీ అందరికీ మీ దాంట్లో బిలో పావర్టీ లైన్లే ఉంటారు 95%. వాళ్ళందరికీ ఫ్రీ రేషన్ 6 సంవత్సరాలు అయిపోతుంది. 2000 కోవిడ్లో స్టార్ట్ అయింది. ఫ్రీ రేషన్ మీకు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. బీజేపీ ప్రభుత్వమే ఇస్తున్నది. మీకు ఫ్రీ వ్యాక్సినేషన్. అటువంటి సమయంలో, క్లిష్టమైన సమయంలో ఫ్రీ వ్యాక్సినేషన్, ఫాస్ట్ వ్యాక్సినేషన్, మీ ప్రాణాలు కాపాడినోడు నరేంద్ర మోడీ. మీ ప్రాణాలు మన దేశంలో ఉన్న ముస్లింలే కాదు, సుమారు 100 దేశాలకి ప్రపంచంలో వ్యాక్సినేషన్ సప్లై చేసిన దేశం నరేంద్ర మోడీ దేశం. మీ ఆఫ్రికాలో ఉన్న ముస్లిం దేశాలన్నిటికి కూడా ఫ్రీ వ్యాక్సిన్ పంపించాడు ఆయన. మీ పిల్లగాళ్ళకి ఎడ్యుకేషను, హెల్త్, ఇక్కడ దేశం మొత్తం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చరు, మీ హైవేలు ఎట్టున్నాయి అద్దం లెక్క, వందే భారత్ లెక్కలేరా మీరు? ఎక్కడ ఒక నిమిషం కరెంటు పోకుండా దేశవ్యాప్తంగా ప్రతి మారుమూల గ్రామానికి కరెంట్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీది. మరి ఇస్లాం ఏమన్నదే? ఇమాన్ తోటి బతుకుమన్నది కదా. మరి నీకు నిజాము వాడు 300 ఏళ్ళు వెళ్ళాడు. ఎప్పుడో వచ్చిండు 1700స్లో ఆసఫ్ జాయి, దాదాపు 200 సంవత్సరాలు వెళ్ళాడు. అందులో నువ్వు 15-20 అయిపోయినావు. మరి ఈయన 12 ఏళ్ళలో ఇవన్నీ చేసిండు కదా. ఈ పాపులేషన్ ఏంది, అప్పుడున్న పాపులేషన్ ఏంది? మరి నిజాంను అంతా వెనుకేసుకొస్తున్నారు. మరి వీళ్ళు పనిచేసారు కదా, వీళ్ళ కోటేవా? వీళ్ళ కూడా రేవంత్ రెడ్డి ఏం బిగ్గింటే ఓటెత్తును? కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం కాంగ్రెస్ అనగానే ఓటేస్తావా?